ఒక గ్రహశకలం అంటే యాస్ట్రాయిడ్ నేరుగా భూమి వైపు వస్తుంది. కానీ శాస్త్రవేత్తలు మొదట్లో అది మనల్ని మిస్ అవుతుంది అని భావించారు. కానీ వారు కొన్ని తీవ్రమైన తప్పుడు లెక్కలు చేశారు మరియు ఇప్పుడు అది మన భూగోళం మీదకు దూసుకు వస్తుంది. దీని అర్థం మానవాళి అంతమని అర్థం. అసలు 2029 నాటికి ఇది ఎందుకు జరగవచ్చు? మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యాక్ట్ డెస్క్ యూట్యూబ్ ఛానల్. వాట్ ఇఫ్ యాస్ట్రాయిడ్ హిట్స్ ద అర్త్? ఈ సంవత్సరం ఒక గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏం జరుగుతుందో ఇప్పుడు ఇది సరదాగా ఊహాత్మకంగా అనిపిస్తుంది. అయితే భూమిపైకి గ్రహశకలం వస్తుంది. ఇది నవ్వే విషయమేమీ కాదు, జరగవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. అపోఫీస్ అని పిలువబడే 99942 గ్రహశకలం 2029 నాటికి భూమిని ఢీకొట్టవచ్చు. అపోసిస్ 2004లో కనుగొనబడింది మరియు శాస్త్రవేత్తలు దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరియు శాస్త్రవేత్తలు ఒక దశలో ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 2.7% ఉందని సూచించినప్పటి నుండి భయంగా ఉంది కదా. నాకు తెలుసు, లెక్కల ప్రకారం ఈ యాస్ట్రాయిడ్ మనకు 30,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే చంద్రుని కన్నా దగ్గరగా అన్నమాట. ఒకవేళ ఈ యాస్ట్రాయిడ్ మన భూమిని ఇంకా షెడ్యూల్డ్ టైం కన్నా ముందే ఢీకొడితే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అపోఫీస్ 340 మీటర్స్ వ్యాసం ఉంటుంది, అంటే ఐఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. అయితే ఇది భూమి ఇప్పటి వరకు చూడని చెత్త గ్రహశకలం. ఎందుకంటే అది డైనోసార్లను తుడిచిపెట్టిన చిక్స్లబ్ గ్రహశకలం దగ్గరగా కూడా లేదు. మానవులు ఈ ప్రభావం వల్ల నశించిపోతారా? అయితే ముందుగా ఈ గ్రహశకలం ఆపే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం. సరే, మొదటి దశ గ్రహశకలాన్ని గుర్తించటం. మనం ఇప్పటికే దాన్ని కనుగొన్నాం, ఎంత పెద్దదో కూడా తెలుసు మరియు అది సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని తెలుసు. ఇక మిగిలిందల్లా దాన్ని ఎదుర్కోవడమే. ఇందులో గ్రహశకలం ఢీకొనేందుకు అంతరిక్ష నౌకను పంపడం, దాని వేగం మరియు దారిని మార్చాలనే ఆశతో నాసా ఈ పద్ధతిని ఉపయోగించి కొన్ని విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది. ఇక తర్వాత ఉన్న మరో మార్గం గ్రావిటీ ట్రాక్టర్. ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ యాస్ట్రాయిడ్ పక్కన ఎగురుతుంది మరియు కాలక్రమేణా దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల చివరికి యాస్ట్రాయిడ్ తన దారిని మార్చుకుంటుంది. లేజర్ అబ్లేషన్ ఈ జాబితాలో తదుపరి అవకాశం. అవును, గ్రహశకలం యొక్క ఉపరితల భాగాలను ఆవిరి చేయడానికి ప్రత్యేక లేజర్లను ఉపయోగించవచ్చు. ఇది యాస్ట్రాయిడ్ని పూర్తిగా నాశనం చేయదు, కానీ అది దాని దిశను అలాగే దాని పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని మార్చగలదు. మరియు చివరిది కానీ ముఖ్యమైనది న్యూక్లియర్ ఆప్షన్. ఇది చివరి హోప్, ఎందుకంటే ఇది అపోఫీస్ని ముక్కలు ముక్కలుగా చేయగలదు మరియు గ్రహశకలం యొక్క భారీ పరిమాణంతో పాటు లేకుండా అది మనల్ని తాకడానికి ముందే మనకున్న ఆప్షన్ ఇదే కావచ్చు. కానీ ఎర్రటి బటన్తో నొక్కి సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే కష్టమే. ఎందుకంటే యాస్ట్రాయిడ్ని ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల కొన్ని తీవ్రమైన ప్రతికూలతలు ఉంటాయి. ఎందుకంటే గ్రహశకలం ముక్కలైపోతుంది. అప్పుడు ఆ ముక్కలన్నీ డజన్ల కొద్దీ భూమి వైపు వచ్చే చిన్న యాస్ట్రాయిడ్లుగా మారి ఉల్కల ప్రభావం మరింత వినాశకరమైనదిగా మారుతుంది. మరియు ఇవి సాధారణ గ్రహశకలాలు కావు, ఎందుకంటే అవి రేడియో యాక్టివ్. అంటే ప్రపంచంలోని ముఖ్యమైన ప్రదేశాలు యాస్ట్రాయిడ్లు మరియు ఉల్కల దాడిని మాత్రమే కాక అవి న్యూక్లియర్ వార్ సమయంలో మాత్రమే కనిపించే రేడియేషన్ స్థాయిలను కూడా అనుభవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఉత్తమ ఎంపిక ఏమిటి? దీని గురించి నేను ఒక సెకండ్ ఆలోచించాను, కానీ ఆ నిర్ణయించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఏం చేయాలో నిర్ణయించడానికి మేము చాలా సమయం తీసుకున్నాము. అంతలోకే అపోఫీస్ ఇక్కడ ఉంటుంది. మీరు గ్రహశకలం ప్రభావాన్ని ఖచ్చితంగా చూడలేరు, ఎందుకంటే అది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఎక్కడో దిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇది భూమి యొక్క ఉపరితలంపై గ్రహశకలం దిగడానికి అత్యంత ప్రతికూల ప్రదేశం. భూమిపై ఎక్కువ భాగం నీరు కాబట్టి మీరు దాని ప్రభావాన్ని చూడలేరు. అయితే గ్రహశకలం మన గ్రహాన్ని ఢీకొట్టిన తర్వాత అది చాలా తక్కువ రేడియేషన్తో అనేక వేల అణుబాంబులు పేలినంత విధ్వంసకరంగా ఉంటుందని
మీరు ఖచ్చితంగా గమనించగలరు. సముద్రంలో కిలోమీటర్ అంతా బొక్క పడుతుంది మరియు తదుపరి ఏం జరుగుతుంది అనేది మరింత వినాశకరమైనది. భారీ ప్రభావం భారీ సునామీలు సృష్టిస్తుంది. ఇది ఆస్ట్రాయిడ్ పసిఫిక్ తీరం వెంబడి ఉన్న నగరాలను తాకిన కొన్ని గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతుంది. కాలిఫోర్నియా, పెరు మరియు చిలీ వంటి నార్త్ అండ్ సౌత్ అమెరికా ఉల్క నుండి వచ్చే శక్తి కారణంగా ఎత్తైన తరంగాలను ఎదుర్కొంటుంది. ఇది 2004లో ఆగ్నేషియాలో సంభవించిన అత్యంత విధ్వంసక సునామీల్లో ఒకదానికి కారణమైన 30 మీటర్ల కంటే పెద్ద తరంగాలను కలిగిస్తుంది. 30 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అలలను సృష్టించిన సునామీ 2,30,000 మందిని చంపింది. అయితే ఇలాంటి అలలు కేవలం కొన్ని దేశాలకు చేరుకునే బదులు ఇది అమెరికాలతో మాత్రమే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా మరియు ఫిలిప్పైన్స్లో ఈ ప్రదేశాలతో పూర్తి ప్రపంచ విపత్తు అవుతుంది. ఇలాంటి సునామీల ప్రభావం వల్ల అందరూ నాశనమయ్యే లక్షలాది మంది జీవితాలను నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆస్ట్రాయిడ్ సముద్రాన్ని ఢీకొంటే ఇదే జరుగుతుంది. అయితే ఆస్ట్రాయిడ్ భూమిపై ప్రభావం చూపితే ఏమవుతుందో మనం తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్ వల్ల కలిగిన గుంట ఆస్ట్రాయిడ్ కంటే 10 నుండి 20 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. మరియు ఇప్పుడు దెబ్బను మృదువుగా చేయడానికి సముద్రంలో లాగా నీరు లేదు కాబట్టి బిలం యొక్క వ్యాసం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో 7 కిలోమీటర్ల వ్యాసంతో పెద్దదిగా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ మొత్తం నగరాలను నాశనం చేసేంత పెద్దదిగా ఉంటుంది. ప్రారంభ ప్రభావం 100 కిలోమీటర్ల వరకు వ్యాపించే భారీ షాక్ వేవ్ను పంపుతుంది. ఇది మొత్తం భవనాలను నాశనం చేస్తుంది మరియు మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది వాతావరణంలోకి టన్నుల కొద్దీ దుమ్ము మరియు శిథిలాలను విసిరిపారేస్తుంది. ఇది చాలా చెడ్డది. ఇది శీతాకాలంపై ప్రభావం చూపుతుంది. ఇది దుమ్ము, మేఘం, సూర్యుడిని తాత్కాలికంగా నిరోధించడం వల్ల పంటలు మరియు వృక్ష సంపద చనిపోయేలా చేస్తుంది. దీనివల్ల మరింత ఎక్కువ ప్రాణ నష్టం ఏర్పడుతుంది. ఇది వారాలు లేదా నెలల పాటు కొనసాగవచ్చు మరియు మొత్తం పర్యావరణ విపత్తుగా ఉంటుంది. ఆస్ట్రాయిడ్ ఎక్కడ ల్యాండ్ అవుతుందనే దాన్ని బట్టి లక్షలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. అయితే అదృష్టవశాత్తు ఈ అపోఫిస్ కలుగజేసే నష్టం డైనోసార్లను అంతం చేసిన చిక్సులబ్ ఆస్ట్రాయిడ్తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. కానీ ఈ సంఘటన చాలా బాధాకరమైనది మరియు చాలా మందికి ప్రాణ నష్టం కలిగిస్తుంది. అయితే మానవత్వం మొత్తం మరో రోజు చూడటానికి జీవించి ఉన్నాం. తర్వాత ఏం జరుగుతుందో చూడాలంటే మరో వాట్ ఇఫ్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.